హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ద స్టడీ స్పాట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గ్రూప్ 2కి సంబంధించిన బుక్ లిస్ట్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ మెయిన్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది గ్రూప్ 2కి మాత్రమే. ఇప్పుడు ఇవి నేను చెప్పబోయే అన్ని కోర్ సబ్జెక్ట్స్ అనమాట. గ్రూప్ 2కి మాత్రమే ఉపయోగపడతాయి అని కాదు, గ్రూప్ 1కి కానీ ఎస్ఐకి కానీ ఇంకా స్టేట్కి సంబంధించినవి కాదు, ఆల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి అనమాట. ఎందుకంటే ఇవి కోర్ సబ్జెక్ట్స్. ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీకు ఈ కోర్ సబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఇక్కడ నేను టూ టైప్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న యాస్పిరెంట్స్ అనమాట. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాము, మాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు అన్న వాళ్ళ గురించి ఇక్కడ నేను మెయిన్గా మాట్లాడతాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎవరైతే న్యూ యాస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఫస్ట్ టైమే వెళ్ళి కోచింగ్లో జాయిన్ అవ్వద్దు. ఇలా కనుక జాయిన్ అవ్వారంటే మీరు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఎందుకంటే మీరు ఏ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి మీరు కోచింగ్లో జాయిన్ అవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మీకు అక్కడ వాళ్ళ సిలబస్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ప్రాసెస్లో ఉంటారు. 1 ఇయర్లోనో 1.5 ఇయర్లోనో ఈ మొత్తం పాలిటీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, హిస్టరీ కానీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ వాళ్ళు త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటారు. ఎందుకంటే మీ తర్వాత బ్యాచెస్ ఉంటాయి వాళ్ళకి. సో అందువల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు త్వరగా కంప్లీట్ చేసే ప్రాసెస్లో చెప్పుకుంటూ పోతారు, మీకేమో అర్థం కాదు. ఫస్ట్ అంటే మీకు అసలు పాలిటీ అంటే ఏంటో తెలియదు, జియోగ్రఫీ అంటే ఏంటో తెలియదు, అందులో ఓరియోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటి, అసలు పోర్చుగీస్ ఎప్పుడు వచ్చారు, లేకపోతే కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, అవన్నీ ఏంటో తెలియదు. ఇవన్నీ తెలియకుండా మీరు వెళ్ళిపోయి కోచింగ్లో డైరెక్ట్గా జాయిన్ అయితే వాళ్ళు చెప్తుంటారు. అదిగాక మీకు ఏమో సింగిల్ టు సింగిల్ మెంటర్షిప్ ఏమి ఉండదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, మైక్ తీసుకొని చెప్తుంటారు. మీరు అందులో ఆ 1000 మందిలోనో ఆ 500 మందిలోనో ఒకరు. మీరు డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చన్ అడగలేరు, అండ్ ఏదైనా క్వశ్చన్ వచ్చినా రైజ్ చేయలేరు, అంతమందిలో ఫియర్ ఉంటుంది. సో మీరు చాలా ఇబ్బంది పడతారండి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ల్యాక్స్లో డబ్బులు వేస్ట్ చేశారు, అర్థం కాక కోచింగ్ను కూడా పిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు ఫస్ట్ కోచింగ్కి వెళ్ళాలనుకునే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే కోచింగ్కి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు కోచింగ్కి వెళ్ళిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మీకు అన్ని సబ్జెక్టులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళు కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఉంటారు కాబట్టి మీకు టైం ఉండదు. టైం ఉండకపోవడం వల్ల మీరు నోట్స్ చేసుకునే ప్రాసెస్ ఉండదన్నమాట. అండ్ అది కాక ఒకసారి వినడం వల్ల మీకు 1 ఇయర్ మొత్తం అదే ప్రాసెస్లో ఉంటారు, రివిజన్ చేసే టైం ఉండదు, నోట్స్ చేసుకునే టైం ఉండదు. ఇప్పుడు మీకు ఆ 1 ఇయర్ మొత్తం వినడంతో సరిపోద్ది. విన్నంత మాత్రాన ఈ నెలలో అన్నది 2 months తర్వాత ఈజీగా మర్చిపోతాం. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ రిటెన్షన్ చేయకపోతే అది తగ్గిపోద్ది అనమాట. అంటే మనం మెమొరీ గుర్తుపెట్టుకునే కెపాసిటీని తగ్గిపోద్ది. అందువల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళే ముందే మీరు బుక్స్ అన్నిటిని ఒక్కసారైనా రివిజన్ చేసి ఉండాల్సిందే ఖచ్చితంగా. ఎవరైతే న్యూ యాస్పిరెంట్స్ ఉన్నారో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ చాలామంది యాస్పిరెంట్స్ మిస్టేక్స్ చేస్తున్నారు, మీరు చేయకూడదని నేను ఈ పాయింట్ చెప్తున్నాను. కోచింగ్కి వెళ్ళే ముందే మీరు ఎప్పుడైతే కోచింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడే స్టార్ట్ చేసేయండి ఇంటి దగ్గర ప్రిపరేషన్. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ తీసుకున్నారు, చదవండి, ఒకసారి మొత్తం చదవండి. లేకపోతే జియోగ్రఫీ తీసుకున్నారు, చదవండి. అన్ని బుక్స్ జియోగ్రఫీ, పాలిటీ అన్నీ ఒకసారి చదవండి. చదివేసిన తర్వాత సార్ మాకు చదువుతున్న అర్థం కావట్లేదు, అర్థం కాదు. బట్ మీకు అర్థం కానప్పుడు ఏంటంటే ఈ టెర్మినాలజీస్ కానీ, ఇప్పుడు ఓరియోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అని ఉంది, అదేంటో మీకు అర్థం కాలేదు, వెళ్ళండి యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయండి. వర్డ్స్ అర్థం కాలేదు, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, వాటి మీనింగ్స్ తెలుసుకోండి. ఇప్పుడు కనుక ఆ టైంలో కనుక మీరు కనుక హార్డ్ వర్క్ చేసి కనుక మీరు కనుక చదవగలిగి కొంచెం కనుక నాలెడ్జ్ని గెయిన్ చేయగలిగారంటే ఒక 30 to 40% మీరు కోచింగ్కి వెళ్ళారంటే మీకు సార్ చెప్పేది ఈజీగా అర్థమైపోయి ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు కాబట్టి, చదివిన బుక్సే కాబట్టి ఆయన చెప్పిన క్లాసెస్ని తీసుకొచ్చి నోట్స్లో అంటే మీరు చదివిన దాంట్లో అండర్లైన్ చేసుకుంటూ రివిజన్ చేయండి. నోట్స్ అప్పుడే రాసుకోవద్దు ఎవరు కూడా. నోట్స్ అది కోచింగ్లో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఫస్ట్ 1-2 రివిజన్స్లో నోట్స్ రాయొద్దు. మినిమం 5 రివిజన్స్, ఒక బుక్ 5 రివిజన్స్ అయిన తర్వాత, అది ఏ బుక్ అయినా కానీ 5 రివిజన్స్ అయిన తర్వాత మాత్రమే మీరు నోట్స్ రాయడం స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్లో కనుక మీరు నోట్స్ రాయడం స్టార్ట్ చేస్తే మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో రాయడం వల్ల బుక్ను కాపీ చేయడం అవుతుంది, కానీ మీ నాలెడ్జ్ని మీకు ఏం రాయాలో అర్థం కాదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నా ఫైనల్ సజెషన్ ఏంటంటే, మీరు కోచింగ్కి వెళ్ళే ముందే మీరు ఒకసారైనా రివిజన్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఆ వర్డ్స్, ఆ టెర్మినాలజీస్ అన్నీ మీరు నేర్చుకొని వెళ్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. త్వరగా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి ఆల్రెడీ కోచింగ్లో జాయిన్ అయిన వాళ్ళకంటే. సో అది అయిపోయింది. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ బుక్ లిస్ట్ చూడండి. ఇక్కడ
ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి కరీం సార్ బుక్ అండి, ఇది సరిపోద్ది. సో ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కరీం సార్ బుక్స్ ఒక్కటే చదివేస్తే మనకి 75కి 75 వస్తాయా అంటే, మీరు కరీం సారే బుక్కే కాదు ఏ బుక్ చదివినా అక్కడ వచ్చే మనకి ఎగ్జామ్లో 75 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2లో 75 క్వశ్చన్స్ ఉండవు కరీం సార్ బుక్లో. నేను ఇది డ్యామ్ షూర్గా చెప్తాను. ఏ సార్ బుక్లో అయినా, కరీం సార్ బుక్కే కాదు, జోగినాథ్ సార్ బుక్ తీసుకోండి, ఏ బుక్ అయినా తీసుకోండి, 75కి 75 క్వశ్చన్స్ రావు. ఇక్కడ మీరు ఏం చేయాలి సార్? అప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు కరీం సార్ బుక్ చదువుతారు, క్లాసెస్ వినుంటారు, హిస్టరీ క్లాసెస్ వినుంటారు, కరీం సార్ బుక్ 2, 3 టైమ్స్ 4 టైమ్స్ చదివి ఉంటారు. తర్వాత మీరు వీలైతే నోట్స్ చేసుకోండి. లేదంటే మీరు ఏం చేయాలంటే, మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్ కానీ లేదా టెస్ట్ సిరీస్లు కానీ ప్రాక్టీస్ చేస్తారు. చేసినప్పుడు అందులో వచ్చే ఉంటాయి కదా, మనం తప్పులు చేస్తుంటాం, ఆ మిస్టేక్స్ చేస్తుంటాం, అన్ని అంటే ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. చాలా ఒక 10, 100గా చేయాల్సింది, ఒక 1000, 2000 దాకా చేసుకుంటూ ఉండాలి ఎంసీక్యూస్ ఒక చాప్టర్ కానీ, లేకపోతే మొత్తం బుక్లెట్ మొత్తం సంబంధించి టాపిక్ సంబంధించి ఎంసీక్యూస్ చేసుకుంటూ ఉంటే మీకు అప్పుడు ఏం అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఇక్కడ పోర్చుగీస్ మీద ఎంసీక్యూస్ చేశాను, ఆ టాపిక్ మీద చేసినప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ కరీం సార్ బుక్లో కొన్ని లేనప్పుడు నేను ఇక్కడ రాసుకున్నాను. నేను ఎంసీక్యూస్లో నేను మిస్టేక్స్ చేసినవి ఇందులో లేవు కాబట్టి నేను ఇక్కడ రాసుకున్నాను. నేను ఎంసీక్యూస్ చేసినప్పుడు ఆ మిస్టేక్ అయితే కరీం సార్ బుక్లో చూసుకున్నాను, అందులో లేనప్పుడు ఇది చూడండి ఇక్కడ నేను తెచ్చి రాసుకున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2లో మనకి టొమాటో అనే క్వశ్చన్ వచ్చింది. హూ ఇన్వెంటెడ్ ద టొమాటో అని పోర్చుగీస్ ఇక్కడ ఉన్న అదే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్వెంటెడ్ బై పోర్చుగీస్ అని అడిగారు. సో ఇక్కడ ఏంటి, అక్కడ లేదు, కరీం సార్ బుక్లో లేదు, సో జోగినాథ్ సార్ బుక్లో కూడా లేదు. నేను అప్పుడు ఏం చేశాను, ఇక్కడ రాసుకున్నాను చూడండి, టొమాటో ఇన్వెంటెడ్ బై పోర్చుగీస్. ఇక్కడ చూడండి, టొమాటో ఒకటే కాదు, స్పైసెస్ ఇన్వెంట్ చేశారని, పైనాపిల్, పపాయ, గువా, సపోటా, క్యాషూ నట్స్ ఇవన్నీ ఇన్వెంట్ చేశారని నేను రాసుకున్నాను. ఇక్కడ చూడండి టొమాటో కూడా ఉంది, ఇక్కడ చూడండి టమాటో కూడా ఉంది. సో నేను ఇక్కడ ఇలా ఈ క్వశ్చన్ని హ్యాండిల్ చేశాను అనమాట. సో మనం అలాగా నోట్స్లో రాసుకోవాలి, ఆ ఒక్క సోర్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. అప్పుడు మాత్రమే మనం అందరు ఆస్పిరెంట్స్ కంటే ముందు ఉంటాము. సో మీరు అలా ఒక బుక్ మీదే, ఒక సోర్స్ మీదే డిపెండ్ అవ్వద్దు. సో ఇక్కడ చూడండి, జియోగ్రఫీకి వచ్చేసరికి ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసరికి స్టడీ ఐక్యూకి సంబంధించిన ఇది బుక్ అనమాట. నేను ఈ బుక్ చదివి నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇలాగా, అండ్ మీరు క్లాసెస్ విని కూడా బుక్ చదవండి, నోట్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇండియన్ పాలిటిక్ వచ్చేసరికి లక్ష్మీకాంత్, దీనికి కూడా నేను నోట్స్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్గా ఏపీ హిస్టరీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియంలో అసలు అథెంటిక్ మెటీరియలే లేదండి ఏపీ హిస్టరీకి సంబంధించింది. నేను ఫస్ట్ ఇనిషియల్ స్టార్టింగ్లో తెలియక, అండ్ నేను ఏం కోచింగ్లు తీసుకోలేదు స్టార్టింగ్లో, నేను బుక్స్ చదవడమే స్టార్ట్ చేశాను అనమాట. అలా బుక్స్ చదవడంలో ఇవన్నీ బుక్స్ తీసుకున్నా, యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఇవన్నీ బుక్స్ తీసుకున్న తర్వాత ఇవన్నీ బుక్స్లో నాకు ఈ 2 బుక్స్ అసలు యూజే అవ్వలేదు. తర్వాత ఈ బుక్ని చదివిన తర్వాత ఇందులో కొంచెం ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి జోగినాథ్ సార్ బుక్ చదివాను. జోగినాథ్ సార్ బుక్ చదివిన తర్వాత ఇవన్నీ బుక్స్ కంపైల్ చేసి నేను ఈ 2 మెటీరియల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు మన ఇండియన్ గ్రూప్ 2లో చూసుకోండి, ఏపీ హిస్టరీకి సంబంధించి జోగినాథ్ సార్ బుక్లోనైనా చూసుకున్నాను, 30 క్వశ్చన్స్ అంటే ఎక్కువ రాలేదు. బట్ నేను 50+ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగాను. అది ఎలాగంటే ఓన్లీ నా బుక్లెట్ వల్లే. ఈ బుక్లెట్లో నేను ఈ ఒక్కసారి బుక్కే నేను రాయలేదు. ఇక్కడ కరీం సార్ బుక్, జోగినాథ్ సార్ బుక్ అండ్ ఉపేంద్ర సార్ క్లాసెస్ నేను యూట్యూబ్లో చూసి విన్నాను. ఆ సార్ క్లాసెస్ ఇవన్నీ కంపైల్ చేసి అండ్ 2000+ ఎంసీక్యూస్ నేను ప్రాక్టీస్ చేసి అందులో మిస్టేక్స్ చేసినవన్నీ ఇందులో ఈ బుక్లెట్లో రాసుకున్నాను. ఇందులో యాన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇండియాకి సంబంధించి అన్నీ ఇంపార్టెంట్, అంటే ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయో ఈ బుక్లెట్లో ఉన్నాయన్నమాట. సో ఇలాగ నేను ఈ బుక్లెట్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ బుక్స్ ఏవి నేను చదవను అనమాట. ఓన్లీ ఈ 2 బుక్లెట్లే నాకు సరిపోతాయి. అండ్ నేను ఇవి ప్రిపేర్ చేసుకోవడం వల్ల మెయిన్ ఏంటంటే రివిజన్కి 4 అవర్స్లో ఈ బుక్లెట్ని కంప్లీట్ చేయగలను ఈజీగా. రివిజన్కి అంత యూజ్ అయింది నాకు గ్రూప్ 2కి. సో ఇక్కడ మెయిన్ రివిజన్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు కూడా ఈ బుక్లెట్ కనుక కావాలనుకుంటే, సో మీరు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. నేను ఈ బుక్లెట్ని మీకు కొరియర్ ద్వారా కానీ లేదా పీడిఎఫ్ ద్వారా కానీ అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ బుక్లెట్ని ప్రింట్ తీసి అండ్ మళ్ళీ బైండింగ్ చేసి పంపించడానికి కొంచెం కాస్ట్ అవుతుందండి. సో మీకు వర్త్ అయితేనే మెసేజ్ చేయండి, అంటే కావాలనుకుంటేనే. ఎందుకంటే నేను డెలివరీ ఛార్జెస్ మొత్తం ఉంటాయి కాబట్టి సో మీకు ముందలాడే చెప్తున్నాను. కొంచెం ప్రింటింగ్ చేసి డెలివరీ చేయాలంటే మాత్రం కొంచెం కాస్ట్ ఉంటుంది. బట్ పీడిఎఫ్ మాత్రం ప్రింటింగ్ కాస్ట్ కంటే తక్కువగానే ఉంటుంది. అంటే ప్రింట్ చేసిన బుక్ కంటే పీడిఎఫ్ మాత్రం తక్కువగానే ఉంటుంది. మీకు కనుక ఈ ఏపీ హిస్టరీ ఇంగ్లీష్ మీడియంది, నేను ఈ బుక్లన్నీ ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు మీడియం అండి వీటిని నేను ఇంగ్లీష్ మీడియంలోకి కన్వర్ట్ చేశాను. తెలుగు మీడియంలో ఉన్న బుక్స్ని ఇంగ్లీష్ మీడియంలోకి కన్వర్ట్ చేసి ఈ మెటీరియల్ రాశాను అనమాట. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అయ్యే పని అయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి.
ఇప్పుడు మనం హిస్టరీ అదనమాట. ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించి నితిన్ సింఘానియా, దీనికి కూడా నేను నోట్స్లు తయారు చేసుకున్నాను. చూడండి, నితిన్ సింఘానియా ఇది మీకు. ఇక్కడ నేను కూడా చెప్తున్నాను, ఇండివిజువల్గా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ప్రతి బుక్ ఎలా చదవాలో మీకు చెప్తాను. ఇక్కడ ఏపీ జియోగ్రఫీకి సంబంధించి రమణ్ రాజ్ సార్ బుక్. ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి PMFIAS ఈ బుక్ గురించి చెప్పాలండి. మీరు ఈ బుక్ నేను మినిమం 10 times పైనే చదివాను. మీకు కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ బుక్ ఎనఫ్ అండి. ఎన్విరాన్మెంట్కి సంబంధించి గ్రూప్ 2 వాళ్ళకి పేపర్ 2లో వస్తుంది కదా ఎన్విరాన్మెంట్. ఈ బుక్ ఎనఫ్. ఒక 10 times పైనే చదివాను నేను. ఈ బుక్ చదవడం వల్ల ఏమవుతుందంటే, నేను 10 times చదివే కదా, 10 times చదివిన బుక్కే చదవడం వల్ల నాకు నిద్ర వచ్చేది అనమాట. దానివల్ల ఏంటంటే, నేను నిద్ర రాకుండా చదవడానికి దీని పీడిఎఫ్ ఉంది నా దగ్గర. ఈ పీడిఎఫ్ నేను కొంతమందికి స్క్రీన్ అలవాటు ఉంటుంది కదా, స్క్రీన్లో చదవడం వల్ల ఏంటంటే నిద్ర రాదు. సో నిద్ర రాకపోవడం వల్ల నేను రివిజన్ అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఈ బుక్ చదివేశాను, ఆల్రెడీ నాకు నాలెడ్జ్ ఉంది. సో నేను రివిజన్ చేసుకోవడానికి నాకు ఎలా కావాలంటే, నేను దాని పీడిఎఫ్ని ల్యాప్టాప్లో పెట్టుకొని దాన్ని మొత్తం హైలైట్ చేసుకున్నాను అనమాట. ఇంపార్టెంట్ కావాల్సిన అన్ని హైలైట్ చేసుకొని నేను ఇక రివిజన్ని ఒక 2-3 hours కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నాను. సో ఇలా నాకు పీడిఎఫ్ యూజ్ అయింది. మీకు ఈ పీడిఎఫ్ కూడా కావాలంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, సార్ ఎన్విరాన్మెంట్ పీడిఎఫ్ కావాలి సార్ అని. నేను చేస్తాను. మీకు రివిజన్కి మాత్రం చాలా యూజ్ అవుతుందండి ఈ యొక్క ఏపీ హిస్టరీ బుక్లెట్ కానీ, ఇది పీడిఎఫ్ కానీ, ఎన్విరాన్మెంట్ PMFIAS పీడిఎఫ్ కానీ నేను హైలైట్ చేస్తున్నాను. ఇందులో మళ్ళీ నేను అన్ని ఇంపార్టెంట్ హైలైట్ చేస్తున్నాను. మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ ఇది ఎందుకు చెప్పి పెట్టానంటే, మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకి ఇండియన్ హిస్టరీ జియోగ్రఫీ రావాలంటే ఫిజికల్ జియోగ్రఫీ రావాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక ఎగ్జామ్లో డెక్కన్ ప్లాట్యూ ఈజ్ ఫార్మ్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రాక్ అని అడిగారు. బసాల్ట్ అనమాట. బసాల్ట్ రాక్తో ఫామ్ అయ్యింది. ఈ బసాల్ట్ రాక్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇగ్నిషియస్ రాక్ అనేది బసాల్ట్ రాక్. ఈ ఇగ్నిషియస్ రాక్ అంటే ఏంటి? ఇగ్నిషియస్ రాక్ సెడిమెంటరీ రాక్ ఎలా కన్వర్ట్ అవుతుంది, మెగ్నీషియస్ రాక్గా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇవన్నీ తెలియాలంటే మీకు ఫిజికల్ జియోగ్రఫీ రావాలి. ఫిజికల్ జియోగ్రఫీ వచ్చిన తర్వాత ఇండియన్ జియోగ్రఫీ ఈజీ అవుతుంది. ఇండియన్ జియోగ్రఫీ ఈజీ అయిందంటే ఏపీ జియోగ్రఫీ ఈజీ అవుతుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ ఈజీ అవుతుంది. ఇవన్నీ ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఇవన్నీ మీకు కొంచెం బల్క్గా ఉన్నప్పటికీ ఇది ట్రూత్ అండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్. అది నేర్చుకోకుండా అందరూ ఏదో డైరెక్ట్గా కొంతమంది వీడియోస్కి వెళ్ళిపోతారు. అసలు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత మోసం చేస్తున్నాయి అంటే, నేను అసలు చూస్తే ఏం చేయాలో మనకు తెలియక నేను కామ్గా అయిపోతున్నా. కానీ గుడ్డిగా వెళ్ళిపోయి ఎంతమంది డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పాలనుకుంటుంది, మీకు ఏదైనా సబ్జెక్ట్ గురించి డౌట్ ఉన్నా ఎలా చదవాలి సార్, ఇప్పుడు పాలిటీ ఎలా చదవాలి, జియోగ్రఫీ ఎలా చదవాలి, హిస్టరీ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా చదివితే ఎక్కువ గుర్తుంటుంది, రివిజన్ ఎలా చేయాలి అనేది కనుక మీకు కనుక పర్సనల్ మెంటర్షిప్ కావాలి అనుకుంటే నేను నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు చాలా తక్కువ ప్రైస్కే అంటే 100sలోనే నేను చాలా తక్కువ ప్రైస్కే మీకు మెంటర్షిప్ చేయాలనుకుంటున్నాను. చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చాలామందికి ఈ న్యూ యాస్పిరెంట్స్కి ఎలా చదవాలో రాదు, ఏ బుక్ తీసుకోవాలో రాదు. మీరు ఎన్నో లక్షలు ఇన్స్టిట్యూషన్లో వేస్ట్ చేస్తుంటారు, 100 books కొంటారు. సో దానికంటే చాలా తక్కువ కాస్ట్తోనే నేను మీకు మెంటర్షిప్ అందిస్తానండి. 100sలోనే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. నేను ఏ సబ్జెక్ట్ ఇవన్నీ నేను చదివినాయండి, నేనేం చదవని చెప్పట్లేదు. నా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, నా UPSC నాలెడ్జ్ కానీ, గ్రూప్ 2 SIకి కానీ ఇవన్నిటి నేను క్వాలిఫై అయి ఉన్నాను. సో మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసి మీ డౌట్ ఏంటో చెప్పండి, నేను దానికి ఆన్సర్ ఇస్తానన్నమాట. అండ్ మీకు ఈ పీడిఎఫ్లు కావాలన్నా లేకపోతే మెంటర్షిప్ కావాలన్నా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్దర్గా నేను ఫర్దర్ వీడియోస్లో కాన్సెప్ట్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. అండ్ వీడియోలు ఎంత అవుతుందని నేను ఫర్దర్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.